హలో అండి, అందరికీ నమస్కారం. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే ఎక్కువ మంది కోవా బన్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ కోవా బన్ విషయంలో అసలు మాట్లాడుకోవాల్సిన విషయాలను మాట్లాడుకోకుండా కొసర విషయాలను మాత్రమే మాట్లాడుతున్నారు. అసలు విషయాలు ఏంది మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ గ్రూప్లో ఈ వీడియోను షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. సరే, ఇక కంటెంట్లోకి పోయినప్పుడు కోవా బన్ మీద ఉన్న అనుమానం ఏంటి? అసలు ఇష్యూ స్టార్ట్ అయింది ఎక్కడ? మేడారం జాతరలో వలి అనేటువంటి ఒక వ్యక్తి, అతను కర్నూలట, అతను వచ్చి ఈ కోవా బన్ అమ్ముకుంటున్నాడు. పాలకోవా కలిపిన బన్ అమ్ముతున్నాడు. ఇతను 10 రూపాయలకి అమ్మటం వల్ల 10 రూపాయలకి కోవా బన్ ఎలా అమ్మగలుగుతున్నాడు అంటే ఇది కల్తీ, దీంట్లో కెమికల్స్ కలిపి ఉంటారు, ఈ పాలకోవాలో పాలు లేవు. ఇది ఒక జర్నలిస్టుకు వచ్చిన అనుమానం, అక్కడ స్థానికులకు వచ్చిన అనుమానం. చాలా పెద్ద ఎత్తున గొడవ చేశారు, అతని మీద విరుచుకుపడ్డారు, అతని చేత తినిపించారు, అతను పాన్ కార్డు అడిగారు, ఆధార్ కార్డు, ఏదో రకరకాలుగా అతని మీద రకరకాల అనుమానాలు వ్యక్తం చేశారు. ఇవన్నీ అనుమానాలే. ఆ కోవా బన్ కల్తీదని కానీ దాంట్లో కెమికల్స్ కలిపారని కానీ ఇప్పటి వరకు ఫుడ్ సేఫ్టీ అధికారులు ఒక నివేదిక ఇచ్చింది లేదు. అది కల్తీ అని చెప్పడానికి ఎలాంటి ల్యాబ్ రిపోర్ట్స్ లేవు. కానీ ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది తిరుమల తిరుపతి దేవస్థానంలో మనమంతా కూడా పవిత్రంగా కొలిసేటువంటి దేవుడు వెంకటేశ్వర స్వామి. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి హిందువు కొలుస్తారు. ఆ దేవస్థానంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అసలు పాలు లేకుండా, ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, పాలు లేకుండా పాలకోవా తయారు చేశారని ఒక అనుమానం. కానీ ఇక్కడ అనుమానం కాదు, సిట్ చార్జ్ షీట్ ప్రకారం చుక్క పాలు లేకుండా కెమికల్ పదార్థాలతోటి 68 లక్షల కేజీల కెమికల్ పదార్థాల మిశ్రమాన్ని నెయ్యిగా నమ్మించి, ఇది కల్తీ కాదండి, నకిలీ. కల్తీ అంటే ఏంది? నెయ్యిలో ఏదన్నా కలిపితే కల్తీ నెయ్యి అనొచ్చు, కానీ అసలు నెయ్యే కాదు అది. నెయ్యి పాల నుంచి వెన్న నుంచి నెయ్యి వస్తుంది. కానీ ఇది అసలు పాలు లేకుండా క్రియేట్ చేయబడ్డ రసాయన మిశ్రమం. ఇది నకిలీ నెయ్యి. ఈ నకిలీ నెయ్యిని కలిపి దాదాపు 68 లక్షల కేజీలు కలిపి 20 కోట్ల లడ్డూలు తయారు చేసి భక్తులకు పంపిణీ చేశారు అనేటువంటిది సిట్ షార్ట్ షీట్ కోర్టులో నమోదు. దీనికి ల్యాబ్ రిపోర్ట్స్ కూడా ఉన్నాయి. ఈ దేశంలోనే అతిపెద్ద ల్యాబ్ ఎన్డీడీబీ ల్యాబ్ రిపోర్ట్ ఉంది. తర్వాత సుప్రీంకోర్టు నియమించినటువంటి ఈ సిట్ ఎన్డీఆర్ఐ ల్యాబ్లో కూడా చెక్ చేయించింది. ఆ ఎన్డీఆర్ఐ ల్యాబ్ రిపోర్ట్ కూడా ఉంది. అది అసలు నెయ్యే కాదు, కెమికల్ పదార్థం అని చాలా క్లియర్గా సిట్ ఛార్జ్ షీట్ చెప్తా ఉంది. ఇప్పుడు అక్కడ అనుమానం, ఇక్కడ ల్యాబ్ రిపోర్ట్స్ ఉన్నాయి. సిట్ ఏకంగా కోర్టులో షార్ట్ షీట్ దాఖలు చేసింది. ఆ సిట్ కూడా సుప్రీంకోర్టు నియమించినటువంటి కమిటీ. దాంట్లో సిబిఐ అధికారులు ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ సిట్ అధికారులు ఉన్నారు, ఫుడ్ సేఫ్టీ అధికారులు ఉన్నారు. వీళ్ళందరితో కలిసిన కమిటీ నిర్ధారించినటువంటి అంశాన్ని మనం మాట్లాడుకోదలుచుకుంటే, నిజానికి కోవా బన్ను ప్రతి హిందువు తింటాడని లేదు. అది ఒకరు తినొచ్చు, ఒకరు తినకపోవచ్చు. కానీ తిరుమల లడ్డూని ప్రతి హిందువు ఇష్టపడతాడు, తింటాడు. తినడం మాత్రమే కాదు, 10 మందికి పంచి పెడతాడు. 20 కోట్ల లడ్డూలు పంపిణీ చేశారు. దాదాపు 20 కోట్ల మంది హిందువులు దాన్ని స్వీకరించారు, వాళ్ళు తీసుకున్నారు, 10 మందికి పంచిపెట్టారు. అంటే ఇది కదా నేరం, ఇది కదా ఘోరం. దీని మీద కదా మనం మాట్లాడాల్సింది. ఇప్పుడు ఫుడ్ జిహాద్ ఎవరు చేసినట్టు? వలి అనేటువంటి వ్యక్తి చేసినట్ట, లేదు జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్ట? వలి అని చేశాడు అనటానికి మన దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు, అనుమానాలు తప్ప. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేశాడు అనటానికి ఆధారాలు ఉన్నాయి. సిట్ రిపోర్ట్ ఉంది, షార్ట్ షీటు, ల్యాబ్ రిపోర్ట్స్ ఉన్నాయి. మరి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇదంతా మాట్లాడరే? ఇప్పుడు మాట్లాడుకోవాల్సింది ప్రతి హిందువు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పాపం గురించి కదా, నీచం గురించి కదా, తప్పు గురించి కదా. ఇప్పుడు బయటకు పోతే కల్తీ పదార్థాలు 100ల కొద్ది ఉన్నాయండి. పొద్దున్న లేస్తే మనం తాగే పాల నుంచి మొదలు పెడితే అన్నీ కల్తీ అయిపోయిన మాట వాస్తవం, అన్నీ కెమికల్స్తో నిండిపోయిన మాట వాస్తవం. కానీ దేవుడి ప్రసాదంలో కల్తీ కాదని నకిలీ, కల్తీకి నకిలీకి చాలా తేడా ఉంది. ఉన్న దాంట్లో ఏదన్నా కలిపితే దాన్ని కల్తీ అంటారు, కానీ డైరెక్ట్గా కెమికల్స్తో తయారు చేస్తే దాన్ని నకిలీ అంటారు. ఇది నకిలీ నెయ్యి, ఇది నేను చెప్తుంది కాదు, సిట్ చెప్తుంది. ఆ నకిలీ నెయ్యిని మన లడ్డూ ప్రసాదంలో వాడి పంపిణీ చేశారు. దీని మీద కదా మనం మాట్లాడుకోవాల్సింది. హిందువులంతా ఐక్యం కావాల్సింది. ఇవాళ కేవలం మనోభావాల మీద మాత్రమే కాదు, మన ఆరోగ్యాల మీద కూడా దాడి చేశాడు జగన్మోహన్ రెడ్డి. మన ఆరోగ్యాల మీద కూడా దాడి చేశాడు. డైరెక్ట్గా 68 లక్షల కేజీల కెమికల్స్ మన బాడీలోకి వెళ్ళేలా జగన్మోహన్ రెడ్డి చేయగలిగాడు. ఇప్పుడు నేను చెప్తున్న సొంత కవిత్వం కాదండి, సిట్ ఛార్జ్ షీట్ ప్రకారమే చెప్తున్నా నేను, ల్యాబ్ రిపోర్ట్స్ ప్రకారమే చెప్తున్నా నేను. మరి ఇది దారుణం కదా, ఇది ఘోరం కదా, ఇది మోసం కదా, దీని మీద కదా మాట్లాడుకోవాల్సింది. దీని మీద మాట్లాడరే? ఇవాళ హిందువులంతా ఏకం కావాలి. ఒక సామాన్యుడి మీద కాదు, అధికారాన్ని అడ్డం పెట్టుకొని, ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని ఒక నకిలీ సామ్రాజ్యాన్ని నడిపి హిందువుల మీద చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి చేసిన దాడి మీద అందరం మాట్లాడాలి. ఇవాళ హిందువులంతా కూడా స్పందించాలి. ఆ వలి టార్గెట్ నిజంగా ఫుడ్ ఆజాదీ ప్రకటించడమో, హిందువులను టార్గెట్ చేయటమో,
అవునో కాదో ఎవరికీ తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ప్రకటించాడు అని చెప్పడానికి ఆధారం కనపడుతుంది. పెద్దవాడని భయపడదామా? ఒక రాజకీయ పార్టీ నడుపుతున్నాడని భయపడదామా? ఎట్నుంచి గొడ్డలు వచ్చిద్దో అని భయపడదామా? ఆ గొడ్డలికి భయపడకుండా, ఆ ఫ్యాక్షనిజానికి భయపడకుండా, ఆ పెద్దవాడికి భయపడకుండా మన మీద జరిగిన దాడిని ప్రశ్నిద్దామా? ఎవరికి వాళ్ళుగా తేల్చుకోవాల్సిన సమయం ఇది. ఎవరికి వాళ్ళుగా గొంతెత్తాల్సిన సమయం ఇది. మాట్లాడండి. కోవా బన్ గురించి కాదు, నకిలీ నెయ్యి గురించి మాట్లాడండి. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దాష్టికం గురించి మాట్లాడండి. దేవుడి దగ్గర దొంగతనం జరిగితే చిన్న దొంగతనమే కదా అని సమర్థించుకున్న విధానం మీద మాట్లాడండి. దేవుడి ముందు చేసిన అన్యాయం గురించి మాట్లాడండి. రాజకీయాల్లో అవినీతి ఉంటుంది, దానికి కాదన్యం. అన్ని రాజకీయ పార్టీలు, అందరు రాజకీయ నాయకులు అవినీతి చేస్తున్నారు. నేను జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి గురించి మాత్రమే మాట్లాడతా, కానీ దేవుడి చేసినటువంటి మహాపాపం గురించి మాట్లాడుతున్నాను. ఇక్కడ హిందువులను టార్గెట్ చేస్తూ చేసినటువంటి ఒక మహాపాపం గురించి మాట్లాడుతూ, పైగా వాళ్ళు బుకాయించగలుగుతున్నారు, జనంలో తిరగలుగుతున్నారు. వలి పాపం ఇబ్బంది పడుతున్నాడు కానీ జనంలో తిరగటానికి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు నిస్సిగ్గుగా తిరగలుగుతున్నాడు, మళ్ళా జనాలకు అభివాదం చేయగలుగుతున్నాడు, జనంలోకి రాగలుగుతున్నాడు. ఎందుకు? మనం మాట్లాడలేని చేతగానితనం. అంత తప్పు చేసినా బుకాయించి జనంలో తిరగలుగుతున్నాడంటే మన చేతగానితనం. అవునా కాదా? కనీసం క్షమాపణ చెప్పాడా? జరిగిన దానికి ప్రాశ్చాత్తాపడ్డా? తప్పు ఒప్పుకున్నాడా? లేదే. ఎందుకు? మనం మాట్లాడలేకపోతున్నాం కాబట్టి, మనం ప్రశ్నించలేకపోతున్నాం కాబట్టి, మనం ఐక్యంగా లేవు కాబట్టి. మనం ఐక్యం కావాలి, జరిగిన తప్పును ప్రశ్నించాలి. థ్యాంక్ యూ.